నేను నా 10th క్లాస్‌లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ థాట్ అనేది నాకు వచ్చింది. ఇన్‌స్పైర్ సెలక్షన్స్‌లో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ అనేది మా ప్రసాద్ సార్ ఫిజిక్స్ సార్ గైడెన్స్‌తో నేను దీన్ని తయారు చేశాను. ఇది ప్రెజెంట్ ఉమెన్స్ సేఫ్టీ అనేది చాలా తక్కువ ఉంది. దాన్ని మనం ఇంక్రీజ్ చేయడానికి నా ప్రాజెక్ట్ నేను ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నేటి ఆధునిక సమాజంలో మహిళల భద్రత ఆందోళనకరమైన అంశంగా మారింది. ఆపద సమయంలో ఫోన్ తీసి కాల్ చేసే టైం కూడా బాధితులకు ఉండకపోవచ్చు. సరిగ్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని మహిళల రక్షణ కోసం ఒక అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో కేవలం ఒక్క బటన్ నొక్కగానే అటు కుటుంబ సభ్యులకు ఇటు పోలీసులకు సమాచారం చేరేలా ఒక వినూత్న రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఉంగటూరు మండలం బాదంపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కంకిపాటి శ్రీవల్లి అనే విద్యార్థిని ఈ అద్భుతమైన ప్రాజెక్టును రూపొందించింది. తన గైడ్ టీచర్ కేఎన్బి ప్రసాద్ మార్గదర్శకత్వంలో దీనికి ఉమెన్ సేఫ్టీ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ అని పేరు పెట్టింది. ఈ పరికరంలో ఒక ప్రత్యేకమైన ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ బటన్ ను ఒక్కసారి నొక్కితే చాలు, వెంటనే GPS ద్వారా వారు ఉన్న లొకేషన్ వివరాలు కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లకు హెచ్చరిక సందేశం రూపంలో వెళ్తాయి. అంతేకాకుండా సమీపంలోని పోలీస్ స్టేషన్ కు కూడా ఈ అలర్ట్ అందుతుంది. దీనివల్ల బాధితురాలు మాట్లాడే పరిస్థితిలో లేకపోయినా పోలీసులు వెంటనే స్పందించి లైవ్ లొకేషన్ ఆధారంగా రక్షణ చర్యలు చేపట్టవచ్చు. అయితే 10th నుంచే ఈ ఐడియాపై పనిచేస్తున్నట్లు విద్యార్థిని శ్రీవల్లి తెలిపింది. దీన్ని తయారు చేయడానికి 3,000 రూపాయలు ఖర్చయిందని, మహిళలకు ఎమర్జెన్సీ టైంలో ఈ పరికరం ఉపయోగపడుతుందని అంటోంది. నేను నా 10th క్లాస్‌లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ థాట్ అనేది నాకు వచ్చింది. ఇన్‌స్పైర్ సెలక్షన్స్‌లో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ అనేది మా ప్రసాద్ సార్ ఫిజిక్స్ సార్ గైడెన్స్‌తో నేను దీన్ని తయారు చేశాను. ఇది ప్రెజెంట్ ఉమెన్స్ సేఫ్టీ అనేది చాలా తక్కువ ఉంది. దాన్ని మనం ఇంక్రీజ్ చేయడానికి నా ప్రాజెక్ట్ నేను ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ అనేది ఉమెన్ ట్రాకింగ్ సిస్టమ్ యూజింగ్ GPS అండ్ GSM. దీన్ని తయారు చేయడానికి నాకు ఒక 3,000 వరకు మినిమం 3,000 వరకు ఖర్చు అయింది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే ప్రెజెంట్ ఉమెన్స్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు తప్పిపోయినా లేకపోతే వాళ్ళ వస్తువులు ఎవరైనా దొంగలించినప్పుడు దీన్ని ఒక స్విచ్ అనేది నాక్ చేస్తే వాళ్ళ నియర్ బై పోలీస్ స్టేషన్ కానీ వాళ్ళ రిలేటివ్స్ నెంబర్స్ కానీ వాళ్ళ లొకేషన్ అనేది ట్రేస్ అయ్యి వాళ్ళకి వెంటనే మెసేజ్ వెళ్ళి దాని ద్వారా వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు. ఇది చేయడానికి నాకు మా ప్రసాద్ సార్ చాలా గైడెన్స్ ఇచ్చారు. ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే ఇంత మంచి ఇన్నోవేషన్ చేసిన శ్రీవల్లి చదివింది ఏదో పెద్ద కార్పొరేట్ స్కూల్ కాదు. ఆమె చదువుకున్నది ప్రభుత్వ బడిలోనే. తాను డాక్టర్ కావాలని అనుకుంటున్నానని, తాను చదివిన స్కూల్ పేరును నిలబెడతానని శ్రీవల్లి పేర్కొంది. ఇంకా దీనికి యూజ్ చేసింది ఒక బజర్, ఇంకా ఒక కంట్రోలర్, ఇంకొక స్విచ్, బ్యాటరీ, ఇవన్నీ యూజ్ చేసి నేను చేశాను. ఆ కంట్రోలర్లో ఆ ఉమెన్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని, లొకేషన్ కానీ వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ నెంబర్స్ కానీ ఫాదర్ నెంబర్, మదర్ నెంబర్ ఇవన్నీ మనం కంటైన్ అయి ఉంటే ఆ తర్వాత మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఆ నెంబర్స్కి ఆ లొకేషన్స్కి వాళ్ళ నియర్ బై పోలీస్ స్టేషన్కి వాళ్ళ లొకేషన్ వెళ్ళి వాళ్ళు ఈజీగా ట్రేస్ చేసి ఆ ఉమెన్ని సేఫ్ చేయగలరు. ఈ ప్రాజెక్ట్ కంక్లూజన్ అయితే అది సార్. ఇంకా నా ఫ్యూచర్ ఎయిమ్ వచ్చేసి నేను ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. డాక్టర్గా సెటిల్ అయ్యి ప్రజలందరికీ సర్వీస్ చేయాలనేది నా ఎయిమ్. ఇంకా మా డాడీ ఎయిమ్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని డాక్టర్గా సెటిల్ అవ్వాలనేది మా డాడీ కోరిక. నేను ఖచ్చితంగా డాక్టర్గా సెటిల్ అవుతాను. నా స్కూల్ పేరు అనేది నేను ZPHS బాదంపూడి, ఖచ్చితంగా నా స్కూల్ పేరు నేను నిలబెడతాను. ప్రైవేట్ స్కూల్లోనే కాదు గవర్నమెంట్ స్కూల్లో కూడా నాణ్యమైన విద్య దొరుకుతుందని నేను ఖచ్చితంగా చెప్తాను. మా డాడీ చిన్నప్పటి నుంచి నన్ను కానీ మా అన్నయ్యని కానీ ఫస్ట్ క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారు. నేను ఫస్ట్ టు 10th గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నాకు మంచి మార్క్స్ కూడా వచ్చాయి. దాని ద్వారా నేను ఇప్పుడు విజయవాడ ఆకాష్లో బైపీసీ మెడిసిన్ కోసం కష్టపడుతున్నాను. నేను ఖచ్చితంగా మెడికల్ సీట్ అనేది క్రాక్ చేసి ఖచ్చితంగా డాక్టర్గా సెటిల్ అవ్వాలనేదే నా ఎయిమ్. నేను ఖచ్చితంగా దాన్ని నిలబెడతానని అనుకుంటున్నాను. ఇంకా నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన నా పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మా డాడీ నన్ను ఎప్పుడూ డిస్కరేజ్ చేయలేదు, ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తూనే ఉండేవాడు. 10th క్లాస్ నుంచి నాకు డ్రాయింగ్ అన్న, క్రాఫ్టింగ్ అన్న ఇవన్నీ చాలా ఇష్టం. ఇక ఈ వినూత్న పరికరాన్ని మహిళలు తమ బ్యాగుకు, చేతికి లేదా దుస్తులకు చాలా సులభంగా అమర్చుకోవచ్చు. ఇది చాలా చిన్నదిగా ఉండటం వల్ల ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థిని సమాజంలోని సమస్యను గుర్తించి దానికి సాంకేతిక పరిష్కారం చూపడం నిజంగా అభినందనీయం. తన 2 పిల్లలను
మొదటి నుంచే ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్నానని శ్రీవల్లి తండ్రి శేఖర్ తెలిపారు. మహిళల రక్షణ కోసం తన బిడ్డ తయారు చేసిన ఉమెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ అద్భుతమని పేర్కొన్నారు. పిల్లలు ప్రభుత్వ బడుల్లోనూ బాగా చదువుకోగలరని తన కూతురు నిరూపించిందని శేఖర్ తెలిపారు. మొదటి నుండి కూడా పిల్లలిద్దరిని కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివించాలని ఒక దృఢ సంకల్పంతో జాయిన్ చేయడం జరిగింది. ఎందువల్లంటే గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన విద్య అందించే టీచర్స్ ఉంటారన్న ఉద్దేశంతో మా పిల్లలిద్దరిని కూడా అక్కడే జాయిన్ చేయడం జరిగింది. మా పిల్లవాడు డిగ్రీ కంప్లీట్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అమ్మాయి ఇప్పుడు సెకండ్ ఇయర్ విజయవాడలోని ఆకాష్ కాలేజీలో బైపీసీ చదువుతూ ఉంది. నీట్కి సంబంధించిన కోర్సు చదవటానికి సిద్ధపడుతుంది. రీసెంట్గా మా అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ జడ్పీహెచ్ స్కూల్ బాదంపూడి హై స్కూల్లో 10th క్లాస్ ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత అయ్యింది. ఆ సమయంలోనే ఒక సైన్స్ ప్రాజెక్ట్ లేడీస్ యొక్క ఉమెన్స్ యొక్క రక్షణార్థం ఒక యాప్ తయారు చేయడం జరిగింది. దాని పేరు ఉమెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఒక యాప్ తయారు చేయడం జరిగింది. అది ఈ మధ్యకాలంలో దాన్ని గవర్నమెంట్ వారు సెలెక్ట్ చేసి మొత్తం స్టేట్లో 87 ప్రాజెక్టులు చేయగా అందులో 9 ప్రాజెక్టులు మాత్రం సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో బాదంపూడి స్కూల్లో ఒకటండి. కాబట్టి పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవటం వల్ల కూడా రాణిస్తారన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఒక ప్రైవేట్ స్కూల్స్ అనే కాదు, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నాణ్యమైన విద్య అందుతుందన్న విషయాన్ని మనం తెలుసుకొని పిల్లల్ని మనం గవర్నమెంట్ స్కూల్స్ వైపు నడిపించినట్లయితే వారి యొక్క ప్రతిభ బయటపడుతుందనే ఒక ఆలోచనతో పిల్లలిద్దరిని అక్కడ జాయిన్ చేయడం జరిగింది. మా పిల్లలు కూడా అదే విధంగా రాణించడం కూడా జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా నేను గవర్నమెంట్ వారికి చెప్పే విషయం ఏంటంటే ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయాలని, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లల యొక్క ప్రతిభను బయటికి తీయడానికి తగిన చర్యలు తీసుకోవాలని నేను గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను. లేటెస్ట్ టెక్నాలజీతో ఉమెన్ సేఫ్టీ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ పనిచేస్తుందని, మహిళలకు ఇదెంతో ఉపయోగకరమని ఉపాధ్యాయుడు ప్రసాద్ తెలిపారు. శ్రీవల్లి చాలా తెలివైన అమ్మాయి అన్నారు. నా పేరు కేఎన్విడి ప్రసాద్. నేను SAPSగా జడ్పీహెచ్ఎస్ బాదంపూడిలో పనిచేస్తున్నాను. ఈ స్కూల్కి వచ్చి నేను 5 సంవత్సరాలు అయింది. స్కూల్ అసిస్టెంట్గా 12 ఏళ్ళు సర్వీస్ అయింది. మా స్కూల్లో 2023-24 సంవత్సరానికి గాను ఇన్స్పైర్ నామినేషన్స్లో మా స్కూల్ ప్రాజెక్ట్ శ్రీవల్లి చేసిన ఉమెన్ సేఫ్టీ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ విత్ GPS అండ్ GSM మాడ్యూల్ సెలెక్ట్ అయింది. ఇది మేము స్కూల్ తరపున చేసి పంపిస్తే అది జిల్లాలో 97 స్కూళ్ళకి గాను 9 స్కూల్స్ని సెలెక్ట్ చేశారు. అందులో మా అమ్మాయి చేసిన ప్రాజెక్ట్ కూడా ఉంది. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీని వాడి ఈ ప్రాజెక్ట్ చేశారు. దీనివల్ల ఆడవాళ్ళు ఎక్కడన్నా తప్పిపోయినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు ఒక చిన్న బటన్ నొక్కడం ద్వారా వాళ్ళు ఎక్కడ ఉన్నారో పోలీసులకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సమాచారం చెప్పడానికి కుదురుతుంది. ఈ ప్రాజెక్ట్లో యూనో ఆర్డినో అనే కంట్రోలర్ వాడాం. దానికి ఒక C లాంగ్వేజ్లో సాఫ్ట్వేర్ తయారు చేసి దాంట్లో పేరెంట్ నెంబర్స్ ఎవరి నెంబర్స్కి అయితే మెసేజ్ వెళ్ళాలో ఆ నెంబర్స్ అన్నీ ఫీడ్ చేయడం జరిగింది. ఈ కంట్రోలర్ ద్వారా GSM GPS మాడ్యూల్స్ కనెక్ట్ చేసాం. ఒక బజర్, ఒక స్విచ్, SOS స్విచ్. ఆ స్విచ్ని కనుక ప్రెస్ చేస్తే అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఆ అలర్ట్ మెసేజ్ ఎవరి ఫోన్లో అయితే సాఫ్ట్వేర్లో ఎవరైతే ఫీడ్ చేసామో వాళ్ళందరికీ మెసేజెస్ వెళ్తాయి. సో అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది తెలిసి వాళ్ళని ఈజీగా కనుక్కోవడానికి సులువుగా ఉంటుంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేసి మొబైల్ యాప్తో అనుసంధానం చేయాలని, లైవ్ ట్రాకింగ్, పెద్దగా శబ్దం చేసే అలారం, వీడియో రికార్డింగ్ వంటి మరిన్ని వసతులను జోడించాలని ఉపాధ్యాయులు ప్రణాళికలు వేస్తున్నారు. చిన్న వయసులోనే శ్రీవల్లి చేసిన ఈ ఆవిష్కరణ మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. నేను నా 10th క్లాస్లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ థాట్ అనేది నాకు వచ్చింది. ఇన్స్పైర్ సెలక్షన్స్లో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ అనేది మా ప్రసాద్ సార్ ఫిజిక్స్ సార్ గైడెన్స్తో నేను దీన్ని తయారు చేశాను. ఇది ప్రెజెంట్ ఉమెన్స్ సేఫ్టీ అనేది చాలా తక్కువ ఉంది. దాన్ని మనం ఇంక్రీజ్ చేయడానికి నా ప్రాజెక్ట్ నేను ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.